హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైకాలజీ గురు జంగం విశ్వనాథ్. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు అంటే ఫ్రీ టెస్ట్లైనా పాల్గొనండి, మీ యొక్క ప్రతిభను పరీక్షించుకోండి. మరియు ఎవరైనా మన ఛానల్కు కొత్త వారు వచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస దశలో ఇంట్రెస్టింగ్ పాయింట్లను ముందు చర్చించుకొని తర్వాత దశలోకి వెళ్దాం. మరి ఎరిక్ ఎరిక్సన్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఈగో అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అహం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. దాని ఇంగ్లీష్లో మనకు తెలుసు, ఫాదర్ ఆఫ్ ఈగో అని గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఈగో ఎవరిని పిలుస్తారంటే ఎరిక్ ఎరిక్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఫాదర్ ఆఫ్ ఇడ్ అని ఎవరిని పిలుస్తారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తిని మనం ఫాదర్ ఆఫ్ ఇడ్ అని పిలుస్తాం. మరి ఎరిక్ ఎరిక్సన్ ఈ యొక్క దశలను ఎందుకు ప్రతిపాదించాడయ్యా అంటే ఒకే ఒక అంశం ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోలైంగిక వికాస దశలను విభేదిస్తూ ఈ యొక్క దశలను ప్రతిపాదించాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనోలైంగిక వికాస దశల్లో చెప్పినటువంటి అంశాలలో లోపాలను ఎత్తి చూపుతూ ఈ యొక్క దశలను ప్రవేశపెట్టడం జరిగింది. మరియు మరొక పాయింట్ మాట్లాడతాడు ఈగో గురించి. ఎవరయ్యా అంటే ఎరిక్ ఎరిక్సన్. ఏమనంటే ఈగో అంటే తెలుగులో అహం. అహం చాలా సృజనాత్మకతతో కూడుకున్నది. అంటే ఈగోను దేంతో పోల్చాడంటే సృజనాత్మకతతో పోల్చాడు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యక్తి జీవితంలో ఈగో అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. వ్యక్తికి వచ్చే కష్టాలకు సుఖాలకు కారణమైంది ఈగో. వ్యక్తి యొక్క దిశను మార్చే అంశం ఏంటంటే ఈగో అని చెప్పడం జరిగింది. ఎవరయ్యా అంటే ఎరిక్ ఎరిక్సన్ అని గుర్తుపెట్టుకోవాలండి. మరియు దశలోకి వెళ్ళే కన్నా ముందు నేను సింపుల్గా దశలు రాసేటప్పుడే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముందుగా దశలను రాసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ దశలు రాస్తున్నాను, ఇక్కడ వయస్సులు రాస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వయస్సు రాస్తున్నాను. తర్వాత సాంఘిక క్లిష్ట పరిస్థితి అనే ఒక అంశం రాస్తున్నాను. సాంఘిక క్లిష్ట పరిస్థితి అనే అంశాన్ని రాస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే కష్టమైన పరిస్థితి కాదు, మున్ముందు నేను డిస్కస్ చేయబోతున్నాను. మరియు మరొక అంశం సద్గుణాలు అని గుర్తుపెట్టుకోండి. ఇది రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అంశము, చాలా ఇంపార్టెంట్ అంశం అని గుర్తుపెట్టుకోండి. మరి దశలకు సంబంధించి నేను ఎలా రాస్తున్నానో ఒకసారి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడే మీరు నేర్చుకోవచ్చు. మొదటి దశ వచ్చేసి మనకు తెలుసు పూర్వ శైశవ దశ అని గుర్తుపెట్టుకోండి. పూర్వ శైశవ దశ. ఓకే, పూర్వ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పూర్వ తర్వాత ఆటోమేటిక్గా ఉత్తర శైశవ దశ. ఓకే, రెండు అంశాలు సిమిలర్గా ఉన్నాయి, మళ్ళీ నేర్చుకునే అవకాశం లేదు. ఉత్తర శైశవ, ఈ రెండింటిని ఇలా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. మరి మూడవది రాసే కన్నా ముందు నాలుగవది రాస్తున్నాను, ఒకసారి చూడండి. మరి ఇక్కడ నాలుగో అంశమైనటువంటిది ఏమిటంటే మనకు పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోండి. మరి పాఠశాల కంటే ముందు శిశువు ఇంటి దగ్గర ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, ప్రశాంతంగా మిత్రులతో కలిసి తిరుగుతుంటాడు. కాబట్టి పాఠశాల కంటే ముందు ఉండే దశ ఏంటంటే మనకు క్రీడా దశ అని గుర్తుపెట్టుకోవాలి. క్రీడా దశ. సో మనకి ఇంతవరకు 4 దశలు ఇలా రెండుగా విభజించి నేర్చుకుంటున్నాం. మరి పాఠశాల దశ తర్వాతనే శిశువు కౌమార దశలోకి ఎంట్రీ ఇస్తాడు. కాబట్టి 5వది ఏంటంటే మనకు కౌమార దశ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కౌమార దశ తర్వాత నెక్స్ట్ వచ్చే అంశం 6వ అంశం చూడండి ఒకసారి. ఇక్కడ మొదట పూర్వ శైశవ దశ ఉంది, తర్వాత ఉత్తర ఉంది. కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇలా శైశవ దశ మాదిరిగా మనకు వయోజన దశ ఉంటుంది, కానీ ఇక్కడ పూర్వ శైశవం ఉంది, కానీ ఇక్కడ ఉత్తర శైశవం ఉన్నట్టుగా అక్కడ మధ్య వయోజన దశ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి పూర్వ వయోజన దశ, పూర్వ వయోజన దశ అని గుర్తుపెట్టుకోండి. కానీ మీరు వెంటనే అక్కడ ఉత్తర ఉంది కాబట్టి ఉత్తర వయోజన దశ ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మధ్య వయోజన దశ అని గుర్తుపెట్టుకోవాలి. మధ్య వయోజన దశ. మరి మీకు తెలుసు చివరిగా ఉన్నటువంటి దశ వృద్ధాప్య దశ అని గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్య దశ చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి, మీరు మర్చిపోయే ఆస్కారం లేదు. ఏంటంటే
పూర్వ శైశవం, ఉత్తర శైశవం. మరి పాఠశాల కంటే ముందు శిశువు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి క్రీడా దశ. పాఠశాల దశలోనే శిశువు చివరగా అతడు కౌమార దశలోకి అడుగు పెడతాడని గుర్తుపెట్టుకోండి. మరి కౌమార దశ పూర్తయింది, వచ్చే దశ వయోజన దశ. అది కూడా 2 భాగాలు, ఒకటి పూర్వ మరియు ఉత్తర కాదు, పూర్వ మరియు మధ్య వయోజన దశ. చివరిది మనకు తెలుసు వృద్ధాప్య దశ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు వయసులు చూడండి ఎంత సింపుల్ గా మీరు నేర్చుకోబోతున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ 0 నుండి 1.5 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 1.5 నుండి 3, 3 నుండి 6, 6 నుండి 12, తర్వాత కౌమార దశకు సంబంధించి 12 నుండి 20, 20 నుండి 30, తర్వాత మధ్య వయోజన దశ వయసు 30 నుండి 60, అదే వృద్ధాప్యం అయితే 60+. మరి దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అన్నప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఒక్కసారి ఆలోచించండి. 0కు కనుక రెట్టింపు లేదా డబల్ 1.5 అనుకోండి, అంటే 1.5 అనుకోండి. మరి 1.5కు రెట్టింపు లేదా డబల్ ఎంత అంటే 3, 3కి డబల్ ఎంత అంటే 6, 6కి డబల్ ఎంత అంటే 12. చూడండి ఒక్కసారి, 0కు రెట్టింపు 1.5, దానికి రెట్టింపు 3, 3కు రెట్టింపు 6, 6కి రెట్టింపు 12. ఓకే, మరి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ 20, 30, 60 అంటే 2 ముళ్ళ 6 అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సింపుల్గా మీరు వయసులు కూడా నేర్చుకున్నారు. కానీ ప్రశ్నలో వచ్చే టాపిక్ ఇంతవరకు పూర్తి కాలేదు. ఏంటంటే ప్రతి దశలో సాంఘిక క్లిష్ట పరిస్థితి అనే ఒక అంశం ఉంటుంది, అంటే ఒక లక్షణం. మీరు అనుకుంటారు క్లిష్ట పరిస్థితి అంటే కష్టమైన పరిస్థితి అనుకుంటారు, కాదు. ప్రతి దశలో శిశువులో ఒక పాజిటివ్ లక్షణం కనిపిస్తుంది, ఒక నెగిటివ్ లక్షణం కనిపిస్తుంది. అంటే ప్రతి దశలో పాజిటివ్తో పాటు నెగిటివ్ ఉంటుంది. మనం నెగిటివ్ మాత్రమే ఆలోచిస్తాం, కాదు, పాజిటివ్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను పూర్వ శైశవ దశలో శిశువులో కనిపించే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి, లక్షణం ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నమ్మకం మరియు అపనమ్మకం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నమ్మకం ఏంటి, అపనమ్మకం ఏంటి అంటే నమ్మకం అంటే శిశువు వయసు చూడండి ఒకసారి, 0 నుంచి 1.5 సంవత్సరాలు, అంటే అతడు ఏ దశలో ఉన్నాడు, పూర్వ శైశవ దశలో ఉన్నాడు. మరి నమ్మకం ఎలా కనిపిస్తుందంటే చిన్న శిశువు కాబట్టి అందరూ అతని దగ్గరికి వచ్చి ఆడుకుంటారు, ఎత్తుకుంటారు, కావాల్సిందల్లా చేస్తారు, నవ్విపిస్తూ ఉంటారు. అతడు చాలా సంతోషంగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటాడు. అంటే ఎక్కువ మంది అతని చుట్టూ చేరుతారు. అప్పుడు అతనికి నమ్మకం ఏర్పడుతుంది. అంటే నా చుట్టూ చాలా మంది ఉన్నారు, నన్నే పట్టించుకుంటున్నారు, నాతో పాటే ఉండాలనుకుంటున్నారు, అది నమ్మకం. మరి ఒక్కసారిగా ఎవరైనా కనిపించకపోతే, లేకపోతే, ఇంట్లో వాళ్ళు ఏదైనా పనిలో ఉంటే, ఎవరు కనిపించకపోతే ఇక లేరేమో, రారేమో, నేను ఒంటరిగా ఇలాగే బతకాలేనేమో అని ఒక్కసారిగా అపనమ్మకానికి గురవుతాడు. కాబట్టి ఇది ఒక నెగిటివ్, ఇది ఒక పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి దశలో పాజిటివ్, నెగిటివ్. రేపు అడిగే ప్రశ్న నమ్మకం అపనమ్మకం అనేటువంటిది ఏ దశ లక్షణం అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వయసు ఆధారంగానైనా గుర్తుపెట్టుకోండి, లేదా దశ ఆధారంగానైనా గుర్తుపెట్టుకోండి. మరి ఈ దశలో కనిపించే సద్గుణం, సద్గుణం అంటే భవిష్యత్తులో ఏ మంచి లక్షణం ఈ దశ ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిదే ఇక్కడ ఆ సద్గుణంగా చెప్పవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 పుస్తకాలు ఉన్నాయి మనకు తెలుగు అకాడమీ. ఒక పుస్తకంలో ఆశ ఉంటుంది, మీరు అది నేర్చుకుని వెళ్తారు. కానీ మరొక పదం కూడా ఉంటుంది, అదేంటంటే నమ్మకం. మీరు అనుకుంటారు ఆల్రెడీ నమ్మకం వచ్చేసింది ఇక్కడ కాబట్టి కాదేమో ఆన్సర్ అని, అది టిక్కు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆశతో పాటుగా నమ్మకం అనే 2 పదాలు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో చేయగలరు అని గుర్తుపెట్టుకోండి. మరియు 2వ దశ యొక్క లక్షణం, ఇది ఉత్తర శైశవ దశ. దీని యొక్క వయసు మీకు తెలుసు, ఏంటంటే స్వయం ప్రతిపత్తి సందేహము. స్వయం ప్రతిపత్తి సందేహం. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సొంత మాటల్లో, జనరల్ పదభాజాలంలో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి స్వయం ప్రతిపత్తి సందేహం. మరి మీరు సందేహం మాత్రమే నేర్చుకుంటారు. సందేహానికి బదులుగా పుస్తకంలో సిగ్గు మరియు సంశయం అనే పదాలు ఇచ్చాడు. సిగ్గు మరియు సంశయం అనే పదాలు ఇచ్చాడు. ఇవి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటంటే సొంతంగా తన పనులు తాను చేసుకోవాలనుకోవడం. అంటే నేనే తింటాను, నేనే బట్టలు వేసుకుంటాను, నేనే స్నానం చేస్తాను, నా పనులు నేనే చేసుకుంటాను. స్వయం అంటే తన పనులు తానే చేసుకోవడాన్ని స్వయం ప్రతిపత్తి అంటారు.
మరి సందేహం అంటే నువ్వు చేసుకోలేవు, నీ వల్ల కాదు, నువ్వు చిన్న పిల్లడివి, నీకు చేత కాదు అని అన్నప్పుడు వెంటనే అతను కన్ఫ్యూజన్లో డైలమాలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనిలో ఒక భయం, దిగులు, ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సందేహం అనే లక్షణం ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ దశలో అతడిలో ఏర్పడే మనకు సద్గుణం ఏంటంటే తలంపు అని గుర్తుపెట్టుకోండి. తలంపు. మరి తలంపు ఒకటి మాత్రమే ఉందా పుస్తకాల్లో అంటే లేదు. మనోబలం అనే మరొక సద్గుణం ఉంది. ఈ రెండు నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో చేయగలరు. మీరు సగం నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్తున్నారు, ప్రశ్న రాలేదని బాధపడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని పుస్తకాలను కవర్ చేస్తున్నాం కాబట్టి తలంపు మరియు మనోబలం అనే సద్గుణం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరి క్రీడా దశకు సంబంధించి లక్షణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూస్తే చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన. మరి తప్పు చేశానన్న భావన మాత్రమే నేర్చుకోకండి. పుస్తకంలో అపరాధ భావన, రేపు ఎగ్జామ్లో అపరాధ భావన అనేటువంటిది ఏ దశ లక్షణం అంటాడు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏంటంటే మనకు క్రీడా దశకు సంబంధించి మరి ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. చూడండి ఒకసారి చొరవ చూపడం అంటే ఇతడే చిన్న పిల్లవాడు ఇంకా మిగతా చిన్న పిల్లల్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు ఏదైనా పని చేస్తుంటే సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు, బరువులు ఎత్తే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రతి పనిలో చొరవ తీసుకుంటూ ఉంటాడు. ఎవరైనా వారించినప్పుడు, తిట్టినప్పుడు, నువ్వు చేయలేవు అన్నప్పుడు, లేదా వస్తువులు కింద పడేసినప్పుడు, వాటర్ చల్లిపోయినప్పుడు, ఇమ్మడిగా ఎవరైనా తిట్టినప్పుడు గిల్టీ ఫీలింగ్తో, ఇక్కడ తప్పు చేశానన్న భావనతో, ఒక గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు. దాన్ని అపరాధ భావన. నేను ఒక అపరాధినేమో, అందరూ శిక్షిస్తున్నారు, నిందిస్తున్నారు అనే భావనలో పడిపోతాడు. కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ కావచ్చు, అంటే ఈ దశలో మైనస్ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. మరి ఈ దశలో కూడా మనకు సద్గుణాలు ఒకటే లేదు, రెండు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా అంటే ఒకటి లక్ష్యము లేదా ప్రయోజనము అని గుర్తుపెట్టుకోండి. లక్షణము లేదా ప్రయోజనము అని గుర్తుపెట్టుకోండి. అంటే రెండు సద్గుణాలు ఉన్నాయి, ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు. మరి ప్రాథమిక పాఠశాల సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ పాఠశాల దశ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే పాఠశాల దశ, కౌమార దశలో రెండింటికి విభేదాలు మీరు తెలుసుకోవాలి. ఇది ప్రాథమిక పాఠశాలకు సంబంధించింది, కౌమార దశ ఉన్నత పాఠశాలకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యమైన అంశం ఏంటంటే మరి పాఠశాల దశలో మనకు కనిపించే మంచి లక్షణం ఏంటి, ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే శ్రమించడం మరియు న్యూనతాభావం. చూడండి, శ్రమించడం అనేటువంటి ప్లస్, న్యూనతాభావం అనేటువంటిది మైనస్. అంటే ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రమించడం అంటే ఒక్కసారిగా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఆడుకునే శిశువు ఒక్కసారిగా యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, పుస్తకాల ద్వారా ట్యూషన్కి వెళ్తూ, పాఠశాలకు వెళ్తూ, హోంవర్క్ చేస్తూ ఒక్కసారిగా శ్రమ ప్రపంచంలోకి అడుగులు పెట్టాడు. మంచిదే, కానీ న్యూనతాభావం ఎప్పుడు ఏర్పడుతుందంటే శ్రమకు తగ్గ గుర్తింపు రాకపోవడంతో ఉపాధ్యాయులు మిగతా విద్యార్థులను పొగిడినప్పుడు, ప్రశంసించినప్పుడు, వెరీ గుడ్ అన్నప్పుడు నాకు రాలేదే, నాకు ఆట పోటీలలో ప్రైజ్ రాలేదే, నేను పాల్గొనలేకపోయానే, నేను డ్యాన్స్ చేయలేకపోయినా అని ఈ విధంగా అతడు న్యూనతాభావానికి గురవుతాడు. అంటే శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడంతో న్యూనతాభావానికి గురవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మెయిన్గా మనకు అంశము పాఠశాల దశను ఏమని పిలుస్తారంటే ప్రాథమిక పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లక్షణాలు చూస్తే శ్రమించడం, న్యూనతాభావం. మరియు ఇక్కడ అతడు పొందబోయే సద్గుణం ఏంటంటే సామర్థ్యము అని గుర్తుపెట్టుకోండి. సామర్థ్యము. మరి కౌమార దశకు సంబంధించి లక్షణం కనుక తీసుకుంటే కౌమార దశను మీకు తెలుసు, ఉన్నత పాఠశాల దశ అంటారు. ఇక్కడ మనకు చాలా మందికి తెలిసిన అంశం ఏంటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. మరి గుర్తింపు ఏంటి, సందిగ్ధం ఏంటి? మరి ఇది నేర్చుకుంటే సరిపోతుందా ఎగ్జామ్లో అంటే కాదండి. ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న ఇది ఇవ్వకుండా తదాత్మం మరియు సంభ్రమం అనే రెండు పదాలు ఇవ్వడం జరిగింది. చాలా మందికి తెలియదు, కానీ ఇది పుస్తకాల్లోనే ఉంటుంది. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. మరి పాత్ర గుర్తింపు గురించి మాట్లాడుకుందాం. ఈ దశలోని పిల్లలు తమని ఇతరులు గుర్తించేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే తమ వేష ద్వారా కానీ, తమ చేష్టల ద్వారా కానీ,
తమ యొక్క చదువు ద్వారా కానీ తమ ఆట పోటీల ద్వారా కానీ ఇతరులను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. అది మంచిదే, గుర్తింపు ఉండాల్సి కాబట్టి. మరి సందిగ్ధం ఏంటంటే శరీరంలో ఆకస్మికంగా ఉద్వేగాలలో, శరీర అవయవాల్లో, సాంఘికంగా అన్ని అంశాల్లో ఒక్కసారిగా మార్పు వస్తున్నప్పుడు ఇవి నాకే వస్తున్నాయా, అందరికీ వస్తున్నాయా అని అడగలేనటువంటి పరిస్థితి, చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి సందిగ్ధంలో పడతాడు. కానీ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న మీరు ఇది నేర్చుకుని వెళ్తారు, కానీ ఎగ్జామ్లో తదాత్మం సంభ్రమం రావడం జరిగింది. మరి ఈ దశలో మనకు కనిపించే సద్గుణం ఏంటయ్యా అంటే విశ్వసనీయత అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వసనీయత మీకు తెలుసు, విశ్వసనీయత అంటే నిలకడ అని గుర్తుపెట్టుకోండి. ఇది రాసి చెప్పినటువంటి నిర్వచనం. కానీ ఇక్కడ విశ్వసనీయత అనేటువంటిది ఏ దశ యొక్క సద్గుణం అని అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కౌమార దశకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఆరోదైనటువంటి పూర్వ వయోజన దశ. మరి పూర్వ వయోజన దశ వయసు చూసుకోండి ఒకసారి, 20 నుండి 30 సంవత్సరాలు. మరి 20 నుండి 30 సంవత్సరాలు అంటే మీరు ఎగ్జాక్ట్గా నాకు తెలిసి ఈ దశలోనే ఉన్నారు. మరి ఈ దశలో మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు, నాకు నమ్మకం ఉంది. మరియు దీంతో పాటుగా జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. అంటే మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారంటే మన కష్ట సుఖాలను పంచుకోవడానికి, బాధలను పంచుకోవడానికి, వెన్నంటి ఉండడానికి. మరి ఈ దశలో కూడా మనకు చూడండి ఒకసారి లక్షణాలు చూస్తే సాన్నిహిత్యము మరియు ఏకాంతం అనే పదాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే సాన్నిహిత్యం ఏంటంటే నీకు ఒక తోడు దొరుకుతుంది, ఆ తోడు ద్వారా బాధలను సంతోషాలను పంచుకుంటాం, మన గురించి ఆలోచించే వాళ్ళు వస్తారు. అంటే ఇది ప్లస్ అన్నట్టు, అంటే నీకు ఒక తోడు కావాలనుకోవడం, తోడు ఉండడాన్ని సాన్నిహిత్యం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారిగా బాధ్యతలు పెరిగి, ఖర్చులు పెరిగి, ఇబ్బందులు పెరిగి ఏకాంతంలోకి వెళ్ళిపోతుంటాడు. అంటే అంతవరకు బ్యాచులర్గా ఫ్రీగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు రావడంతో అడ్జస్ట్ కాలేక, సర్దుబాటు కాలేక అతడు ఏకాంతంలోకి వెళ్ళిపోతుంటాడు. అంటే ఆలోచనలో పడతాడు. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఆలోచించే వాళ్ళు రావడం, తోడు కావాలనుకోవడం ఆ దశ. కాబట్టి మీరందరూ కూడా ఇదే దశలో ఉన్నారు. ఇది సాన్నిహిత్యం ప్లస్, ఇది ఏకాంతం అనేటువంటిది మైనస్. మరియు ఈ దశలో కనిపించే సద్గుణం ఏంటయ్యా అంటే మీకు తెలిసిందే, ప్రేమ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్గా ప్రేమ. మీకు గతంలోనే చెప్పాను, ప్రేమ అంటే ప్రేమించడం, మన్నించడం. ఇది తల్లిదండ్రులకు సంబంధించిన అంశం. మిగతా వాళ్ళకి సంబంధించిన ప్రేమ అనేది ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రేమించడం, మన్నించడం అనేది తల్లిదండ్రులు. వారి కోసం ఈసారి ఉద్యోగాన్ని సాధించి గిఫ్ట్గా ఇద్దాం. మరి మధ్య వయోజన దశకు సంబంధించి ఇది మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి దశ. మరి మీ తల్లిదండ్రులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళకు కలిగే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఉత్పాదకత స్తబ్దత అని గుర్తుపెట్టుకోండి. మరి ఉత్పాదకత అంటే ఏమిటి, స్తబ్దత అంటే ఏమిటి? మరి ఉత్పాదక అంటే సింపుల్గా ఒకే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రొడక్టివిటీ. అంటే పెళ్ళైపోయింది, కొత్త శిశువులకు జన్మనిస్తారు, మరియు ఉండడానికి ఒక గృహాన్ని కట్టుకుంటారు, పిల్లల్ని బాగా చదివిస్తారు, వారి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. అంటే మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్న పనులు, కొత్త పనులు చేయడాన్ని ఉత్పాదకత. ఎంత చేసినా సరే ఏదో ఒక ఇబ్బంది, చేయలేదు, ఇంకా సాధించాలి, ఇంకా చేయాలి అనే ఒక అసంతృప్తి ఉంటుంది చూడండి, అది స్తబ్దత. అంటే ఎంత చేసినా సరే కొంచెం కష్టంగానే ఉంది, ఇంకా ఎంత చేయాలి అనే ఒక ఆలోచనలో పడడమే స్తబ్దత అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ దశలో వారిలో కనిపించే మంచి సద్గుణం ఏంటంటే సంరక్షకులు. కాబట్టి సంరక్షణ అంటే మీ తల్లిదండ్రులు మీకు ఒక సంరక్షణ పాత్ర వహిస్తారు. ఒక ఆర్థిక విషయాల్లో కావచ్చు, కష్ట సమయాల్లో కావచ్చు, బాధ సమయాల్లో కావచ్చు, మీకు వారు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంటారు. కాబట్టి సంరక్షకుని యొక్క పాత్ర వహిస్తారు. కాబట్టి వారిలో కనిపించే లక్షణం సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. మరి చివరిదైన పరిపక్వ దశ గురించి మాట్లాడతాం. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, సమర్థత, నిరాశ. సమర్థత మరియు నిరాశ. ఒకసారి ఆలోచిస్తే సమర్థతకు మరొక పేరు ఏంటంటే చిత్తశుద్ధితో పనిచేయడం. చిత్తశుద్ధి అని గుర్తుపెట్టుకోండి. మరి సమర్థత ప్లస్, నిరాశ మైనస్. ఎందుకు అయింది అలా అంటే ఒకే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్య దశ అంటే వయసు 60+. ఇక్కడ సమర్థత అంటే అన్నీ సాధించాం, అందరినీ సెటిల్ చేశాం, బాగా డబ్బు సంపాదించాను, ఖర్చు పెట్టాను, మిగతా వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయారు, అందరూ బాగున్నారు అనే ఒక సంతృప్తి ఉంటుంది. కానీ ఏదో ఒక లోటు కనిపిస్తుంది.
అందరూ సెటిల్ అయ్యారు కానీ ఒక్కరు సెటిల్ కాలేదని, అందరూ పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ ఒక్కరికి కాలేదని, అంటే ఏదో ఒక లోటు ఉంటుంది చూడండి, దాన్నే నిరాశ అంటారు. మరి వీరిలో కనిపించే సద్గుణం ఏంటంటే మీకు తెలుసు, పెద్దగా ఆయన ముసలివారు వృద్ధులు చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారు కాబట్టి సూక్ష్మ బుద్ధి అని గుర్తుపెట్టుకోండి. ఏంటి సూక్ష్మ బుద్ధి? ఇక్కడ రాస్తున్నాను సూక్ష్మ బుద్ధి. సో మనకి ఇంతవరకు బాగానే ఉంది, చాలా సింపుల్గా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బ్రీఫ్గా. ముందుగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దశల గురించి మాట్లాడదాం. పూర్వశేషం, ఉత్తర శేషం అంటే ఈ రెండింటిని ఒక దగ్గర గుర్తుపెట్టుకోండి. పాఠశాల దశ కంటే ముందు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి క్రీడా దశ, నో డౌట్. మరి కౌమార దశ తర్వాత పాఠశాల తర్వాత వచ్చేది కౌమార దశ, ఓకే. మరి వయోజన దశను కూడా రెండు భాగాలు చేయండి, పూర్వ మరియు ఉత్తర కాదు, మధ్య వయోజన దశ, చివరికి ఉన్నది వృద్ధాప్య దశ. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. ఇక వయసులు అంటారా చూడండి ఒక్కసారి, 0, 1.5, 3, 6, 12, 20, 30, 60. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. మరి లక్షణాలు అడిగినప్పుడు మీరు దశలో ఆధారంగా గుర్తుపెట్టుకుంటారా, వయసు ఆధారంగా గుర్తుపెట్టుకుంటారా? ఏదో ఒక బేస్ గుర్తుపెట్టుకోండి. నమ్మకం అంటే ప్లస్, అపనమ్మకం అంటే మైనస్, మీకు చెప్పాను. స్వయం ప్రతిపత్తి ప్లస్, సందేహం కానీ ఒక పాయింట్ ఉంది, మరొక పాయింట్ సిగ్గు లేదా సంశయం అనే పదం ఇవ్వచ్చు ఎగ్జామ్లో, ఇదొక మెయిన్ పాయింట్. చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, దాన్ని అపరాధ భావన అంటారు. మరి శ్రమించడం న్యూనతాభావం. పాత గుర్తింపు, పాత్ర సందిగ్ధం. కానీ ఇక్కడ పాయింట్ ఒకటి చెప్పాను, తదాత్మం సంభ్రమం అనే పాయింట్ ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి కొత్త కొత్త పాయింట్లు అన్ని పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి మీరు ఆ పుస్తకాన్ని చదువుతున్నారో లేదో చూసుకోండి. మరియు సాన్నిహిత్యము, ఏకాంతము, ఉత్పాదకత, స్తబ్దత, సమర్థత, నిరాశ, ప్లస్ మైనస్ అన్ని కూడా రాయడం జరిగింది, వయసుల ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ సద్గుణాలకు వచ్చేసరికి మీరు ఏదో ఒక పదం నేర్చుకుంటారు. ఆశకు మరొక పేరు నమ్మకం ఉంది అంటే మరొక పుస్తకంలో, కాబట్టి ఆశ నేర్చుకోవాలి, నమ్మకం నేర్చుకోవాలి. ఇక్కడ తలంపు ఉంది, దానికి మరొక పేరు మనోబలం. మరి ఇక్కడ లక్ష్యం ఉంది, దానికి మరొక పేరు ప్రయోజనం ఉంది. ఇక్కడ సామర్థ్యం, విశ్వసనీయత, ప్రేమ, సంరక్షణ, సూక్ష్మ బుద్ధి. మీరు ఒకసారి చిన్నగా షార్ట్ కట్ ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా షార్ట్ కట్ అనేటువంటిది వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి.